లేదు స్వామి, కొద్దిసేపు వేచి ఉండండి. నేనెవరినో తెలియక అడ్డగించుచున్నట్టున్నారు. కఠోర తపోదీక్షాదక్షుడను భృగు మహర్షిని. అయినను వేచి ఉండవలసిందే. ఎవరిని అనుమతించవలదని స్వామివారి ఆజ్ఞ. ఎవరిని అన్నచో సామాన్య మానవ మాత్రులకు మాకును పోలికయా? త్రికాల వేదులము నిత్యానుష్ఠానపరులమైన మమ్ము ఆజ్ఞాపించడంతో అహంకారమామి హరికి అడ్డు దొరకండి. కేశవ, నారాయణ, మహర్షి, స్వామి, మహర్షి పుంగవులకు నమోవాకము. రమాపరిష్వంగములో క్షణకాలం నేను వివసుడనయ్యాను. నిత్యాగ్నిహోత్రులైన తమ రాకను గమనించని నాకు మీరు తగిన శిక్షే విధించారు. తమ శస్త్రతుల్యమైన దృక్కులతో నన్ను దహనం చేయకండి మహర్షి, శాంతించండి. మహానుభావ వాసుదేవ, అహంకారపు పొరలు కన్నులు కప్పివేయటంతో కన్ను మిన్ను కానక నేను చేసిన మహాప్రాధమునకు నాకు తగిన శిక్ష విధించావు స్వామి. ఇందులో మీ దోషమేమీ లేదు. లోక కళ్యాణము కొరకై ఇదంతయో జరిగినది.
మీరేమీ చింతించక భూలోకమునకు దయచేయండి, అంతా శుభమే జరుగుతుంది. ధన్యుడు స్వామి. శుభమస్తు. ధన్యుడు. సకల భోగభాగ్యాలకు సమస్త ఐశ్వర్యాలకు అతి దేవతలైన నా భర్త ఓ నిర్భాగ్య మానవుడి పాదాలు తాకడం నాకు దుర్భరమైన అవమానం. అనుమతి లేకుండా ఏకాంత మందిరంలోకి రావడమే కాకుండా నా నివాస స్థలమైన మీ వక్షస్థలంపై తన పాదంతో అపవిత్రం చేసిన ఆ అహంకారికి మీరెళ్ళి పాదమర్దనం చేయటమా? ఈ అవమానాన్ని భరిస్తూ నేను ఇక్కడ ఉండలేను. దేవి,嘅董事可以India嘅，阿位大使嘅歡迎㗎，嘅董事俾我見面前行，阿咧嘅董事可以India嘅，那Bangkok嘅，阿咧俾我見面前嘅時候，阿咧 boss 會變係最掂咯，全世界最掂，嘅俾我面前嘅歡迎㗎面前嘅俾我，都阿咧 boss。ఆ విధంగా మహాలక్ష్మి విష్ణుమూర్తిని వదిలి వెళ్ళిపోగానే వైకుంఠం బోసిపోయింది. దేవతలు, ప్రమథగణాలు, కిన్నెర కింపురుష ఇత్యాదులందరూ కలిసి శ్రీలక్ష్మి అలక తీర్చమని మహావిష్ణువుని ప్రాధేయపడ్డారు. వారి మొర ఆలకించిన ఆ మహావిష్ణువు లోక కళ్యాణార్థమై శ్రీనివాసుని అవతారంలో భూలోకంలో అవతరించాడు. This temple is very famous temple. The temple is on the mountain. Yeah. Every day 2 lakhs. 2 lakhs people come and 10 lakhs rupees collection every day. And God has that ornaments of rare metal.
Very, very costly. He is very famous god in the world. And here that If you get me that, I'll give you $1 million. ఏమి రూల్స్ ఏమిటో ఫ్లైట్ టైం అయిపోతుంది. ఏమమ్మా మీరు తెలుగు వాళ్ళ? అవునండి. ఎక్కడికి వెళుతున్నారు? మన ఇండియాకా? లేదండి, ఆఫ్రికాకు. ఆఫ్రికాకా? ఎందుకు? ఏమండి ఫ్లైట్ ఇండియాకే కదా వెళ్తుంది? అవును. మరి ఇండియాకని అడుగుతారేమిటి? నువ్వే కదమ్మా ఆఫ్రికా అన్నావు. సారీ అండి, తప్పైపోయింది. నేను ఇండియాకే వెళ్తున్నాను. బ్యాంకాకులో అన్ని చూసావా? ఎన్నాళ్ళైంది ఇండియా నుంచి వచ్చి? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలా? అదేమిటి? ఏమండి నేను ఇక్కడ హాలిడేస్ గానీ టూరిస్ట్ గా గానీ రాలేదు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. మా అమ్మమ్మని తీసుకొని రావడానికి నేను ఇండియా వెళ్తున్నాను. ఈ డీటెయిల్స్ చాలా ఇంకేమైనా కావాలండి మీకు? ఏమ్మా ఇండియాలో మీ అమ్మమ్మ ఏ ఊళ్ళో ఉంది? తాడేపల్లి గూడెం. తాడేపల్లి గూడెమా? మీ అమ్మమ్మ పేరు? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. చుమ్మా చుమ్మా దే దే చుమ్మా చుమ్మా దే దే చుమ్మా 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 ఇస్తారు. 2 టికెట్లు కావాలి. కుదరదు. 2 టికెట్లు ఒకటే రేటు. 5 రూపీస్ ఉన్నాయి. 6 10 ఏరా బ్లాక్ అమ్ముతున్నావా? బ్లాకా? లేదు సార్. 6 10 అంటావేంటి? ఎవరో టైం అడిగితే చెప్పాను. నిజం సార్. తీసుకురాలేదు. 6 10 నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానులే. గురుగారు నాకు తెలియక అడుగుతాను, నా మొహం చూస్తే బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు కనపడుతున్నానా? ఏంటి గురు చెప్పుకుంటే సిగ్గుసేట్రా. నేను బ్లాక్ అమ్ముతున్నాను నేను అనుమానం. ఏంటి సార్ అన్యాయం? తాకి బట్టలు వేసుకున్నంత మాత్రం కంటికి కనిపించిన వాళ్ళందరూ కేడిగలంటే అట్ట. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనం హ్యాపీస్. మనకు 2 టికెట్లు ఉంచురా. 4 ఉన్నాయి గురు. అమితాబ్ బొమ్మ చూసి చాలా రోజులు అయింది. మా ఏరియా వచ్చి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నా. అంటే మీ బాబు పోతా వీలు రాసిచ్చాడా? ఏంట్రా అలా గుట్లప్పకి చూస్తారు? చేది మీకే చెప్పేది. చేది చెయ్యి వేస్తే నాకు కోపం వస్తుంది. తీపోతే ఏం చేస్తారా? వాడే అడిగాడు ఏం చేస్తావని. నా తప్పే ఉంది. అరే ఇది ఎక్కడ దౌర్జన్యండి బాబు? బాటిల్స్ ఉన్నాయి, ఆ పక్కకి రండి. రండి. అబ్బా నీ పను నాకు కూడా తగిలిందేవా? ముందే చెప్పాను పక్కెళ్దామని. బిల్లు మాత్రం నా మీదేగా చెప్పా పెట్టకుండా కొడతావేంట్రా బాబు?
ఇంటికెళ్ళి జందు బాము రాసుకో, పొద్దున కల్లా తగ్గిపోద్ది. రాజు, మనం ఇక్కడ నుంచి రవాణా అవటం బెటరు. లక్ష్మీకాంతం కమలనయనం. నమస్కారం అయ్య గారు. వెంకటేశార్పణం. ఏం నారాయణ, నువ్వు రాత్రి కూడా పనిలో ఉన్నట్టున్నావు? పొద్దున్నే డ్యూటీకి రావాల్సిన సుబ్బారాయుడు రాలేదు, నేను ఉండాల్సి వచ్చింది. ఏమైనా 14 భువన భాండాల భద్రతను చూసే ఆ స్వామి భద్రతను కాపాడే గొప్ప ఉద్యోగం అయ్యా నీది. నాలాంటి కొందరు భేదవాళ్లను పోషించడానికి తప్ప స్వామికి భద్రత ఎందుకు? నిజమే అనుకో. భద్రత దృష్ట్యా నీకు, సేవల దృష్ట్యా నాకు ఇంత ఉపాధి కల్పించాడయ్యా ప్రభు. అబ్బాయి బాగున్నాడా? వాడి విషయంలోనే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అయ్య గారు. ఏమిటి, మంచి కుర్రవాడేనే, అతన్ని గురించి బెంగేమిటి? మంచాడే, కాని మొండాడు. తన మాట ఏమిటో, తన ఆలోచన ఏమిటో తన తప్ప నా మాట చెవికి ఎక్కించుకోడు. కాస్త బాధ్యత తెలుస్తుందని ట్యాక్సీ కొనిచ్చాను, దాని షెడ్లో పడేసి అల్లరి జల్లరగా తిరుగుతున్నాడు. ఆ వయస్సు అలాంటిదయ్యా. చూడు, చిన్నతనంలోనే అల్లరి మానేసి నీలాగా నాలాగా నీతి కవులు చెప్పే కుర్రవాళ్ళు ఎక్కడుంటారు చెప్పు. 4 రోజులు పోతే తనకే బాధ్యత తెలిసి వస్తుంది. అర్చనకి సమయం అవుతోంది, నేను వస్తాను. మంచిదయ్య గారు. వెంకటేశార్పణం. దిగుతాను కదా, తోస్తారెందుకు? ఏంటి తీసుకుంటావు ఏంటి? అతను మార్కెట్ మూసేస్తారు, తొందరగా దిగు. ఏంటండి ఆ బ్యాగు అవతరాలు దింపుతున్నాను కదండి, కాస్త వెయిటింగ్ చేయండి. ఓ కంగారు పడతారేంటి? ఏ లగేజ్ అండి? బ్లాక్ పెట్టి. ఇదండి? నలుపు నలుపు. అదే అదే. చూడు, మెల్లిగా జాగ్రత్త, దాంట్లో సామాన్ కెమెరా. అరే చెప్తుంటారు, పడేస్తాను కదండి. ఏంటి మెల్లిగా వేసేది? ముఖం చూడు, గుర్తుండక. పడేయడం ఏంటండి? కిందేశాను, దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. నేను సర్కస్ లో పని చేస్తున్నాను అనుకున్నారా? డబ్బులు ఇచ్చేయండి. అసలు కెమెరాకి ఏమైనా అయితే మీరే సరిగ్గా ప్యాక్ చేసుకోవాలి. డబ్బులు ఇచ్చేయండి. ఎంత? 200. ఒక్క నిమిషం. ఏ ఊరు బాబు మందే? ఎవరేటి? ఎవరే? బస్ స్టాండ్ లో కొత్తగా కొత్తగానా? పుట్టి పెరిగినంత బస్ స్టాండ్ బాబు. రేట్ ఎంత అన్నావు? గురువు గారు, కొత్త మొహం కదా అని నేనేదో నొక్కేద్దాం అనుకున్నానండి. చిన్న ఫిట్టింగ్ ఉంది, ఆ అమ్మాయి మా మేనత్ కూతురు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. ఆ విషయం చెప్పారు కదండి. ఏ బాబు, డబ్బే అండి, చిల్లర లేదండి. ఎంతన్నావు? 2 రూపాయలు. ఇదిగో బాస్, ఇది తీసుకుని లాగిచ్చేసే. మీరు నాకు ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తానులేండి. ఎవరు? టాక్సీ డ్రైవర్ నండి, పదండి చెప్తాను. మీ కారు కావాలని నాకు ఎలా తెలుసా అని అడగండి. వాళ్ళకని చూస్తే దేశానికే కొత్త అని తెలుస్తుంది, కూలాడితో బేరం చూస్తే ఊరికే కొత్త అనిపిస్తుంది. అవును, ఇంతకీ ఏ ఊరు మంది? బ్యాంకాక్. హలో మేడం, ఇంతకుముందు నా కారులో ఏసీ ఉండేదండి, ఈ మధ్యన దాన్ని రిపేర్కి ఇచ్చాను, బాగా చెడిపోయింది. డిక్కీలో పెట్టచ్చు కానీ లాక్ పని చేయటం లేదు. పర్లేదండి, క్లీన్ గానే ఉంది, షేప్ చూస్తే అలా కనిపిస్తుంది, కానీ ఇంజిన్ ఫస్ట్ క్లాస్. కానీ కొంచెం మోత వస్తుందండి, భయపడద్దు. ఏమండే, మీకు తెలియదు అనుకుంటా, ఇక్కడ టూరిస్టులు చుట్టూ తిప్పి ఎక్కువ డబ్బు గుంచుతారు. నాలాగా దగ్గర దవలో తీసుకెళ్లేవాళ్ళు మీకు దొరకడం చాలా కష్టం. ఏంటండి రోడ్లు ఇలా ఉన్నాయి? ఏదో పెద్ద పుణ్యక్షేత్రం అంటారు, బట్ రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఈ రోడ్డు ఈ మధ్యనే వేశారండి, కొంచెం బెటర్ గా ఉంది ఇప్పుడు. ఇది నామాల్ సెంటర్ అంటారు. ఆ కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చూసారా? పంచముఖ ఆంజనేయ స్వామి.
అవునండి, నాకు తెలియక అడుగుతాను, మీరు ఇక్కడ పుట్టి బ్యాంకాక్ లో ఎలా తెలియారు? ఏమైంది? ఏంటిది? కోనేరు. ఏమండి, దీన్ని కట్టి చాలా కాలమైందా లేకపోతే ఈ మధ్యనే కట్టారా? టెన్షన్ గా నాకు తెలియదండి, మీరు వెళ్ళే లోపల కనుక్కుని చెప్తాను, ఓకేనా? తెలుసుకోకుండా పనిచేస్తున్నారా? తారీఖు కనుక్కుని ఏం చేస్తామండి, మనం ఎప్పుడు హిస్టరీలో ఫెయిల్. అయినా అశోకుడు ఎప్పుడు పుట్టాడో అక్బర్ ఎప్పుడు పుట్టాడో ఎవడకు కావాలి? ఏంటండి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మీరు ఉంచుకోండి, మాకెందుకండి జనరల్ నాలెడ్జ్లు. మా బామ్మ చెప్పింది కోనీరులో కాళ్ళు వాష్ చేస్తే పుణ్యం వస్తుందట కదా. దాంతో పాటు లైఫ్ లో కొన్ని మంచి పనులు కూడా చేయాలి, అప్పుడు వస్తుంది పుణ్యం. అడ్డమైన పనులు చేసి చేతులు కడిగినా కాళ్ళు కడిగినా ఏం లాభం లేదు, అది నా ఫీలింగ్. నాట్ బ్యాడ్. ఏమో అనుకున్నాను, తెలివైన వాడివే. నా తెలివి అప్పుడేం చూశారులేండి. పగదరా. ఎంత? 2000. ఈరోజు టైర్డ్ గా ఉన్నాను, చూడటం అంతా రేపే. దేవుణ్ణి చూడటానికి దాన్ని ఏమంటారు? దర్శనం. దర్శనం ఎప్పుడు వెళ్ళాలి? మీ ఇష్టం, రేపైనా వెళ్ళొచ్చు, ఈ సాయంత్రం అయినా వెళ్ళొచ్చు. అయితే రేపు 3:30కి వచ్చాయి, కొంచెం ఎర్లీగా బయలుదేరుతాం, దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రూమ్ ఉందండి? పర్టికులర్స్ కలెక్ట్ చేయండి. ఇక్కడ ఇక్కడ బాయ్. లగేజ్ అక్కడ. పదండి. లిఫ్ట్ పని చేయడం లేదు. రూమ్ ఇదే. బాత్రూమ్ ఎక్కడ? ఇదేంటిలా? కొంచెం రిపేర్ లో ఉంది. పదకొండు గంటలకి రెస్టారెంట్ క్లోజ్, తర్వాత ఫుడ్ దొరకదు. ఏరా, ఎక్కడి నుంచి రాక? ఎక్కడి నుంచి ఏంటమ్మా, కొండపైకి 12 ట్రిప్పులు వేసాను. బస్ స్టాండ్కి వెళ్ళి లాస్ట్ బస్ చూసుకుని తిన్నగా ఇంటికి. అవునవును, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవ్వరూ చూడలేదనుకుంటుందంట. నువ్వు సినిమా హాల్ దగ్గర చేసిన నిర్వాహం అంతా మీ నాన్నగారికి తెలిసిపోయింది. అసలు ఏం జరిగిందంటే అమ్మా? నాకేమీ చెప్పొద్దురా.
నీకోసమే మీ నాన్నగారు పైన ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. నాకేం చెప్పదురా, విని విని విసుకెత్తింది. నువ్వెంత తెలివైన వాడివైనా అనుకోవచ్చు కానీ ఎదరవాడిని తక్కువగా అంచనా వేయదురా. ఇప్పుడంటే నువ్వు కుర్రాడివి, బాధ్యత లేవు, ఏం చేసినా సరిపోతుంది. కానీ రేపొద్దున పెళ్ళైన తర్వాత ఇది నీకేం కొత్తగా చెప్పడం లేదు. కుదిరితే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి నా మాటిని. ఇప్పటికైనా ఈ జులై తిరుగుళ్ళు మానేరా. అదేంటి నాన్న అంత పెద్ద పెద్ద మాటలంటారు? మీరన్నట్టు ఏదో బాధ్యత తెలియక ఇలా చిల్లర పనులు చేస్తున్నాను. నా మాట నమ్మండి, ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తాను. కొంచెం ఎక్కువైందా? ఇంకా 4ది కదరా. కేర్ఫుల్ గా ఉండాలిరా. నిన్న మన బ్లాక్ టికెట్స్ పోగాతం అంతా ఫాదర్ సీస్, మేడ మీద ఫుల్ క్లాస్. నేను చాలా సీరియస్ గా నానా ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తున్నాను. ఇంకేమైనా కావాలన్నా? డబ్బులంటే అలా ఇచ్చేస్తున్నాడికి. కస్టమర్ విదేశాల నుంచి స్వదేశీ అమ్మాయి వచ్చింది, ఫుల్ బ్యాండేజ్. ఎవర్రా మనకి బ్యాండేజ్? పక్కనే సంత జరుగుతుందిరా. ఈ పొజిషన్ లో మనం ఇంటికి వెళ్తే ఫాదర్స్ మనకి బ్యాండ్స్, ఆ బ్యాండ్స్ కంటే ఈ బ్యాండ్స్ బెటర్. ఓ రౌండ్ వేసుకొద్దామా? సరే. పేపర్. థ్యాంక్ యూ. క్లీనింగ్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాఫీ ఎన్ని గంటలకు కావాలి? 6:30. 6:30. 6:30. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంగీతం వినిపిస్తుంది. సంత అవుతుంది. ఇక్కడ దగ్గరేనా? చాలా. రిపేర్ జరుగుతుందని చెప్పానుగా. ఏమండి బాబు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. నేను కొండపైకి వెళ్ళాలి. ఒక టాక్సీ అబ్బాయిని రమ్మన్నాను, అది ఇంకా రాలేదు. అసలు ఏమైందో తెలియలేదు. ఇక్కడ ఎవరైనా టాక్సీ వాళ్ళు దొరుకుతారా? అప్ అండ్ డౌన్ 350. 350 అంతేనా? మరి అతను నా దగ్గర 2000 తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు. నీ సంగతి నాకు తెలుసురా. నీకు నువ్వు మారాల్సిందే గాని ఎవరేం చెప్పినా వినవు. మరి సంగతి తెలుసు కూడా ఊరికే నన్ను ఎందుకు చంపుతారు? ఏరా, మాకేమన్నా సరదానా? నీ మంచి కోసమేగా. ట్యాక్సీ దోళం అర్ధరాత్రి అపరాత్రి కొంపకి రావడం మానుకుని మీ నాన్నగారిని అడిగి గుళ్ళో సెక్యూరిటీ ఉద్యోగం వేయించమని రాదు? గుళ్ళో సెక్యూరిటీ ఉద్యోగం? అసలు దేవుడికి సెక్యూరిటీ ఏంటమ్మా?
మనిషిని కాపాడడానికి దేవుడు కావాలి, మళ్ళీ ఆయన కాపలా మనిషి కావాలి. నాకు తెలియక అడుగుతాను, ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకోలేడా? చూసుకోగలరా? చూసుకుంటాడు కూడా. ఎప్పుడో తెలుసా, మనిషికి పూర్తి అవకాశం ఇచ్చి చూస్తాడు. అయినా అతని వల్ల కాకపోతే ఆయనే స్వయంగా పూనుకుంటాడు. పెద్ద తెలివిగల ప్రశ్న వేసావని మురిసిపోకు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టూరిస్ట్ గైడ్లు ఎవరైనా దొరుకుతారండి? దొరకపోవడం ఏంటండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి అసలు నాకే తెలియదండి. ఇదే ఫస్ట్ టైం నేను రావటం. యాక్చువల్ గా నేను నిన్నొచ్చాను, ఒక అబ్బాయితో మాట్లాడాను. బట్ అన్యాయంగా అతను స్టేషన్ నుంచి ఇక్కడికి హోటల్కి 2000 తీసుకున్నాడు. హోటల్లో నాకు చెప్పారు. ఎవరండి? ఏం పొడుగా ఉంటాడు, షర్ట్ నాట్ వేసుకుని, పెద్ద పెద్ద కళ్ళు, మీసాలు. నీకు తెలుసా? నాకు తెలియదురే. చూసారా? ఏం చేద్దాం? ఆయన ఇక్కడ అంతా మోసం చేస్తారండి. ఎవరిని పడితే అలా నమ్మకూడదు. సరే, ఎక్కడికి వెళ్ళాలి? నేను గుడికి వెళ్ళాలండి. గుడికే కదా, పదండి. థ్యాంక్ యూ అండి. అలాగే దారిలో షాపింగ్ కూడా. అబ్బా, ఇక్కడ ఇలాంటి ట్యాక్సీలు కూడా ఉన్నాయా? ఏంటి వీళ్ళంతా వస్తున్నారు? వీళ్ళందరికీ కొండ మీద ఏదో పని ఉందండి, అక్కడ దిగిపోతారులేండి. ఏంటి వెళ్తున్నారు? గుడికి ఇదే షార్ట్ కట్. ఇక్కడ ఆపారేంటి? ఇక్కడ నుంచి కొంచెం నడవాలండి. ఇలాగా? అడవిలా ఉంది. గుడికేంటి ఇలాంటి దారి? అమ్మాయిని పట్టుకుంటాం. ఈ అమ్మాయిని రక్షించడానికి నేనున్నాను, మరి మిమ్మల్ని రక్షించడానికి ఎవరున్నారు? మర్యాదగా అమ్మాయిని వదిలేయి. సరే, పట్టుకోమని చెప్పాను గాని పట్టుకుంటే కొట్టనని చెప్పలేదుగా. మీరు విన్నారు కదండి. ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మధ్యన వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. కనీస మర్యాద నేర్చుకో. గుండు బాబు దా, ఇంతమంది ఒకేసారి
ఇది ఎక్కడ సరిపోతుందండి? ఇలాంటి రాస్కల్ స్టోరీస్ ని అల్లరి పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అయినా మిమ్మల్ని అనాలండి, అడ్డమైన వాళ్ళు నమ్మేసి వస్తే మోసం చేయరు. మరి మోసం గురించి నువ్వు మాట్లాడవా? బస్ స్టాండ్ నుంచి హోటల్కి ఎంత రేటు? 30 రూపాయలు. మరి 2000 తీసుకున్నావు? అవును, కొండ మీదకి అప్ అండ్ డౌన్ ట్రిప్, దర్శనం టికెట్, పాపనాశనం, లడ్డూలు, కింద గోవిందరాజుల ఆలయం, పూజలు పునస్కారాలు, కపిల్ తీర్థం అంతా కలిపి లెక్కేస్తే ఫైనల్ అకౌంట్ లో మీరే నాకు కొంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ డబ్బు ఇవన్నిటికి కలిపా? మరి ఇంకా దేనికి అనుకున్నారు? ఏంటి కన్ఫ్యూజన్? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏమండి నవీన గారు, మామూలుగా ఇక్కడ అంత ఫ్రీగా ఉండదండి. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు జనంతో ఇదంతా కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇసుకేసినా రాలదు. మీకు అసలు ఫోటోలు తీసుకోవడమే కుదరదు. ఏమండి ఈ గుడి ఎలా కట్టారో మీకు తెలుసా? వినండి, శ్రీవారి ముందల కొండ మీదకి వచ్చినప్పుడు గిరిజాదేవి అనే ఆవిడ ఆయన కోసం. గిరిజాదేవి కాదు, ఒక్కళాదేవి. ఓహో మర్చిపోయాను. అయినా ఈ గుడి ముందర చిన్నదిగా ఉండేదంటండి. నరసింహదేవరాయలు అనే రాజు దీన్ని పెద్దది చేశారు. నరసింహదేవరాయలు కాదు, కృష్ణదేవరాయలు. కన్ఫ్యూజన్ లో మర్చిపోయానండి. అయినా ముందే చెప్పాను కదా హిస్టరీలో నేను ఫెయిల్ అని. నాకు తెలియక అడుగుతాను, మీరు బ్యాంకాక్ నుంచి వచ్చారు, ఇవన్నీ ఎలా తెలుసు? కొన్ని పుస్తకాల్లో చదువుకున్నాను, కొన్ని మా బామ్మ చెప్పింది. ఎవరండి ఆ బాబు? వాడా నా బెస్ట్ ఫ్రెండ్. పరిచయం చేస్తాను రండి. హలో బాస్, రోజు వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. సినిమాలు రిలీజ్ అయినాయి కదా, కొంచెం బిజీగా ఉన్నాను. మిస్ నవీన, బ్యాంకాక్ రిటర్న్. అదే వెళ్ళిపోతున్నారు. ఏమండి నా బెస్ట్ ఫ్రెండ్, కష్ట సుఖాలన్నీ వీడితోనే చెప్పుకుంటాను. ఫోటో తీయండి మా ఇద్దరిని. గురు మళ్ళీ కలుద్దాం. ఇంకేనండి దర్శనానికే పదండి. ఏమండి నాకు దేవుడు ఆ నమ్మకాలు లేవు, నేను లోపల రాను, మీరు దర్శనం చేస్తారండి. దేనికైనా ఓన్ టాలెంట్ మీద నమ్మకం ఉండాలండి, దేవుడి మీద నమ్మకం ఏంటి?
రోయ్ నువ్వు గుడికి వచ్చావు, హఠాత్తుగా భక్తి పుట్టిందా? సర్లేండి, నాకు భక్తి ఏమిటి? ఆవిడ బ్యాంకాక్ నుంచి వచ్చారు, తీసుకొచ్చాను. మా నాన్నగారు. నమస్కారం. నమస్కారం. మీరు గుడి సెక్యూరిటీలో పనిచేస్తున్నారా? అవునమ్మా, నేను ఇక్కడ గార్డు. ఏమండి, దేవుడి మీద అన్ని నగలున్నాయి కదా, ఒక్క వజ్ర కిరీటమే 6 కోట్లని చెప్పారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపించడం లేదే. వచ్చే వాళ్ళంతా భక్తులేనా ఇలా తెలుసు? వాళ్ళ దొంగలు కూడా ఉండొచ్చు కదా. మా దేశంలో దొంగలు కూడా భగవంతుడంటే భయపడతారమ్మా. ఏదో లాంఛనం కోసం కానీ భక్తులు భయపడేంత భద్రతా ఏర్పాట్లు ఇక్కడ ఉండవమ్మా. దేవస్థానం ప్రధాన అర్చకుడు. నమస్కారం. జస్ట్ 1 సెకండ్. థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఏమండి, ఆ బాబు వాళ్ళ అబ్బాయా? లేదమ్మా, ఎవరో గుడి బెట్టల దగ్గర వదిలిస్తే అప్పటి నుంచి వారే పెంచుతున్నారు. ఏమండి, వెళ్దామా? వస్తానండి. రే, అమ్మాయిని పండగ ఇంటికి తీసుకురా. అయ్యో, ఎందుకులేండి? పర్లేదులేండి, నేను తీసుకొస్తానుగా. పదండి. అలాగే. Now we have to find that Satyanand Swami. భౌతికమైన ఈ శరీరం బుద్భుతప్రాయం, క్షణభంగురం. ఏదో ఒకనాడు కట్టెల్లోకి చేరవలసిన ఈ కట్టె మీద మమకారాన్ని పెంచుకోవడం అనేది మానవుల మూర్ఖత్వం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే ఈ 6 గుణాలు మనిషిని దుర్మార్గంలో పెట్టే అంతఃశత్రువులు. ధర్మార్థ కామమోక్షములనే ఈ 4 మార్గాలు మనిషిని సన్మార్గంలో పెట్టే మంచి మిత్రులు. అరిషద్వర్గాలని మనిషి జయించాలి. తుచ్చమైన ఈ ధనం మీద ఆశని త్యజించాలి. నీచమైన కోరికలను జయించాలి. నమస్కారం. ఇక డ్రామాలు చాలు, దుకాణం కట్టిపెట్టి తొందరగా అర్జున్ గా మాట్లాడాలి. అంతా ఈశ్వరేచ్ఛ. భక్తులారా, ఈ పూటకి ఈ సన్మార్గ సత్సాంగత్యం ముగిస్తున్నాను. ఎంత చెప్పేది? దేవస్థానంలో చోరీయా? మతిగాని పోయిందా? ఊరికే సెడవకు. కూర్చో 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 కూర్చో. నీ ముందు కూర్చున్న వాళ్ళిద్దరూ బ్యాంకాక్ నుంచి వచ్చారు, స్వామి, సఫీ. ఈ విదేశీ మనుషులిద్దరూ బ్యాంకాక్ లో బాగా బలిసిన ఒక పిచ్చోడి దగ్గర పని చేస్తున్నారు. వాడికి దేవుడు, దయ్యాలు ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. ఈ ఊళ్ళో ఉన్న దేవుడి తల మీద కిరీటం లక్ష్మికి గుర్తని, అది తన దగ్గరుంటే ప్రపంచం మొత్తం తన చేతుల్లోకి వస్తుందని వాడి నమ్మకం. అది వాడేందుకు నమ్ముతున్నాడో మనకు అనవసరం. ఎలాగైనా ఆ పని చేస్తే మనకి బోలేడు డబ్బు వస్తుంది. ఆయనంటే బజార్లో బఠానీ కొట్టు వానరు అనుకుంటున్నామంటారా? భగవంతుడా, కాదు కాదు కాదు, కళ్ళు పోతాయి. చెప్పేది విను. వాళ్ళు ఫారెన్ నుంచి చోరీకి అవసరమైనవన్నీ తెచ్చారు. నువ్వు ఎలాగైనా గుడికి సంబంధించిన డీటెయిల్స్, గుడి ఎప్పుడు మూస్తారు, ఎప్పుడు తెరుస్తారు, సెక్యూరిటీ డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కో. నీ వాటా 50 లక్షలు. 50 లక్షలా? ఏమిటి, ఒక్క జంతువు కూడా కనపడటం లేదు? ఏమండే, నాకు తెలియక అడుగుతాను. నవీనా గారు బ్యాంకాక్ నుండి వచ్చారని తెలిసి జంతువులు వచ్చి మీకు అలా చెప్తాయి అనుకున్నారా? చాలేండి, అడివన్నాక జంతువులు కనిపిస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఏదో జోక్ వేసానండి. నాకేం నవ్వు రాలేదులేండి. బాబు వదిలేయండి. జంతువులు కనిపించడం లక్కండి. మనం వేరే పని మీద వెళ్తుంటే తెగ కనిపిస్తాయి. అదే పని మీద వాటిని చూద్దామని వస్తే ఒక్క కోతి కూడా కనిపించదు. ఏమండి, అవి ఉసిరికాయలే కదా? అవును, మీకు ఇష్టమా? గాడ్, ఐ లవ్ దెమ్. చూసి ముళ్ళుంటాయి, జాగ్రత్త. ఉసిరి చెట్టుకి ముళ్ళు ఉండవండి. మీరు
మీరు ఎప్పుడు ఇక్కడ వస్తుంటారా? మేము ఎందుకు వస్తామండి? మీరంటే ఎక్కడో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఎవడన్నా గుండు గీంచుకుంటున్నా గేదెను గడుగుతున్నా అన్ని వింతగా ఉంటాయి. ఏమండి ఏమండి మీరు బానే ఉన్నారు? ఒకవేళ పడిపోయింటే? పడిపోలేదు కదా, ఇప్పుడు బానే ఉన్నారు కదా. ఈ దెబ్బతో జంతువులు చూసి ఆశ తీరిపోయిందా? ఎలుగుబంటి! ఏమండి ఊరికే అన్నాను. ఇప్పుడు దొరికిపోయాం, ఏం చేస్తాం? నవీన అంటే నాకు రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది. నా మనసులో ఉంది నిజమవుతుందంటావా? నిజం అవదని నాకు తెలుసు అనుకో, కానీ ఆశపట్టంలో తప్పులేదుగా. ఏంటి ఏదో ఆశ అంటున్నారు? అరే మీరేంటి చీర? ఇక్కడ పండగలకి సాంప్రదాయంగా ఇలాంటి బట్టలు వేసుకోవాలని మా బామ్మ చెప్పింది. అదే ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారండి. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా నవీన గారిని. నమస్కారం. మనలో మనకు నమస్కారం ఏంటమ్మా, కూర్చో. కూర్చో. ఇంతకీ ఇక్కడ ఏమేమి చూశారు? మావాడికి ఊళ్ళో తెలియదంటూ ఏమీ లేదు. ఎప్పుడు గాలి తిరుగుడేగా. మీరు మరీను వాడిని తిట్టడం తప్పితే మీకు వేరే పని లేదు. మన పుత్రరత్నం సంగతి తెలియదే ఉంది. నానా ఇప్పుడు అవన్నీ ఎందుకు? సారీ, ఏమేమి చూశారు? ఆల్మోస్ట్ అన్ని చూశానండి. కాణిపాకం చూసారా? చూడలేదు. తప్పకుండా చూడాలమ్మా, మిస్ అవ్వకూడదు. తీసుకెళ్ళరా. టైం లేదు నాన్న, తను రేపు వెళ్ళిపోతుంది. అరే మీరేంటి దేవుడి మీద నమ్మకం లేదన్నారుగా? అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది, అవసరం. అవసరమా? ఇంతకేం కోరుకున్నారు? ఏం లేదు. అరే చెప్పండి, మొహమాట పడతారు ఎందుకు? సీక్రెటా? సీక్రెట్ ఏముందిలేండి. సీక్రెట్ లేనప్పుడు చెప్పొచ్చు కదండి. ఆశకు కూడా అంత ఉండాలి. టైం అవుతుంది, వెళ్దాం. ఏమండి ఇక్కడ సీట్ ఉంది, రండి. ఏం గురుగారు సిటీలా? ఏంటి మర్చిపోయారా? మేనతో కూతురు అని చెప్పారు కదా, పెళ్ళికి వెళ్ళి అయిందేమో, అప్పుడు నొక్కదాం కొట్టేద్దాం అనుకున్నా. అంత రాత నాకు లేదులే గాని ఈ 200 ఉంచుకో. సీను, నా బ్యాంకాక్ అడ్రస్.
ఏం లేదు, ఇది నా గుర్తుగా తీసుకోండి. ఏమిట్రా ఇంత ఆలస్యమైంది? నిన్నేరా, ఏమిటి అలా ఉన్నావు? అమ్మా, నీకు తెలిసి ఇద్దరి మధ్య బాగా అంతస్తులో తేడా ఉండి కూడా ఎవరికైనా పెళ్ళైందా? అంటే నా ఉద్దేశం, అమ్మాయి బాగా పెద్దంటి పిల్లై ఉండి అబ్బాయి అంతగా లేనివాడై ఉండి. ఏమిటి రోయ్, ఎప్పుడూ లేని పెళ్లి గురించి అడుగుతున్నావు? ఏం లేదమ్మా. పత్తారసం ఎవరికి? మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదురా. అరే, ఏమైంది? ఒళ్ళంతా నొప్పులు నీరసంగా ఉందని పడుకున్నారు. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు. అమ్మా, జ్వరం బాగా ఉంది. అవునరా, 103 ఉంది. నాన్న, మందేమైనా వేసుకున్నారా? డాక్టర్ ఏవో మాత్రలు ఇచ్చాడు. మరేం తగ్గినట్లేదే? ఇప్పుడే వేసుకున్నాను. ఈరోజు గుళ్ళో డ్యూటీకి వెళ్ళలేను, రాలేనని ఆఫీసులో చెప్పు. మర్చిపోకురా, ఇప్పుడే వెళ్ళు. నువ్వు ఎన్నైనా చెప్పు గురు, నా ఫీలింగ్ మాత్రం నువ్వు అమ్మాయిని అడిగేసి ఉండాల్సింది. అప్పుడు అడగాల్సింది పోయి ఎలా అడగమంటారా? మనం ఎక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ? మనం బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని రోడ్లు అమ్ముడు తిరిగేవాళ్ళం. అసలు అడగడానికి అర్థం ఉండాలి కదా. అర్థం ఏంట్రా ఉండేది? మగాడికి మగతనం ఉండాలరా, అంతకన్నా ఏంటి? ఎంత గొప్ప ఇంటి అమ్మాయి అయితే మాత్రం బోడు అమ్మాయి. ఫస్ట్ నోరు మూసుకో. నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచుకో. మళ్ళీ ఆ అమ్మాయి గురించి నోరు జారావంటే ఫ్రెండ్షిప్ చెడిపోద్ది. అది శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన.
ఎవరి ప్రాణానికి ప్రమాదం లేదు. వాళ్ళు ఒక రకమైన న్యూరోటాక్సిక్ గ్యాస్ వాడారు. దాని మూలాన 2-3 రోజుల వరకు స్పృహ రాదు. సార్, ఇక్కడ రాబరీ జరిగిన కొంచెంసేపటికి ఒక సెక్యూరిటీ గార్డు కొడుకు సీన్ అని అతను వచ్చాడు. కానీ అతను దొంగలెవరిని చూడలేదు. చూసింది ఆ చిన్న కుర్రాడు అక్కడే. ఇన్నేళ్లు 10 మందిలో గౌరవంగా తలెత్తుకుని బతికేవాళ్ళం ఇవాళ తలదించుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అనర్థానికి అంతటికి నువ్వే కారణం రా. ఆ రోజు మీ నాన్నగారు డ్యూటీకి రావటం లేదని అక్కడ ఊళ్ళో ఒక మాట చెప్పుంటే ఆయన మీద ఈ అనుమానం వచ్చేది కాదు. ఆయన ఇలా నిలదీసేవారు కాదు. రేపో మాపో జైల్లో పెట్టే పరిస్థితి వస్తుందంటారు. ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఆఫీసర్ గారు వస్తారు, అంతవరకు మీరు ఈ రూమ్ లో కూర్చోండి. బాసు, నాన్నను ఎప్పుడు వెక్కిరిస్తూ ఉండేవాడిని. గుళ్ళో దేవుడికి సెక్యూరిటీ ఏమిటని ఆయన నన్ను తిడుతూ ఉండేవాడు. ఇప్పుడు చూడు, దొంగతనానికి ఆయనకి సంబంధం కట్టి నాన్న తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారంట. బాసు, నువ్వు వాళ్ళని గుర్తుపట్టాక ఒక్కొక్క వెధవని మక్కలేరు కదాన్ని కుడి చుట్టూ 1000 సార్లు దొర్లిస్తాను. నీ పేరేనా సీను? ఇది నేషనల్ ప్రెస్టేజీకి సంబంధించిన విషయం. ఇప్పటికే అసెంబ్లీలో దీని గురించి చాలా గొడవలు జరుగుతున్నాయి. మా ఇన్వెస్టిగేషన్లో ఆ దొంగలు బస్ చేసిన హోటల్ని గాలించినప్పుడు బ్యాంకాక్ లో ఉన్న ఒక బార్ విజిటింగ్ కార్డు తప్ప మరి ఇంకేమీ దొరకలేదు. మేము ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ రోజు దొంగతనం జరుగుతున్నప్పుడు చూసింది ఈ కుర్రాడు ఒక్కడే. వాళ్ళు కాని అక్కడ దొరికితే గుర్తుపట్టడానికి ఈ కుర్రాన్ని తీసుకెళ్ళాలి. ఈ కుర్రాడికి తోడుగా నువ్వు మాతో రావాల్సి ఉంటుంది. తప్పకుండా వస్తానండి. కానీ నాదొక చిన్న కోరిక. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ముందు ఒక 10 నిమిషాలు నాతో వదిలేండి. వాళ్ళని ఒక ఉతుకుతికి పాపనాశంలో స్నానం చేయించి మరీ మీ ముందు ఉంచుతాను. ఎరా? స్వామి, స్వామి, ఏంటి కొనుక్కుంటున్నావు? 50 lakhs, 50 లక్షలు. స్వామి, ఆ డబ్బు వచ్చాక ఏం చేస్తాం? చెప్పు చెప్పు. నువ్వు నమ్మకూడదు. చెప్పు. ప్యారిస్ వెళ్ళి క్యాబ్రీ డాన్స్ చూస్తా. నువ్వేం చేస్తా? నాకేదో ఐడియా ఉంది. చెప్పు చెప్పు. నీకెందుకు? ఏయ్, మనీ మనీ. వాట్ యు డూ డూ డూ? ప్లేన్. చెప్పు. ఏరోప్లేన్.
Excuse me. Do you know this address? 係啲咧闖關，耶穌款後嘅闖關來啊！我會帶你去。佢嘢喊到個好病過嘅，好，佢要跳舞。I don't know Thai language. OK，來，我帶你去。這個人，冇嘅事講你啊，就我冇乜可以，就出去，冇。ఏమండి నాతో పాటు冇乜可以，關就ఇదిగోండి నాతో పాటు冇牙頭冇飛來，冇乜可以，話唔同嘅。చెప్పేది వినిపించుకోండి. సుషి నా భాష మీకు అర్థం కాదు, మీ భాష నాకు అర్థం కాదు.冇乜可以，冇力變嚟錯，知道甜喺度，冇乜冇。వీడెక్కడ దొరికాడు? నిన్ను ఫోటో తీసి నవీన గారు గుర్తున్నారా? ఆమె ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉంటారు. ఇండియా వచ్చినప్పుడు ఇంటి అడ్రస్ ఇచ్చారు, అది ఎక్కడో కనుక్కుందాం. ఏమండి? హలో, ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా? మీరు చెప్పేది అర్థం కావట్లేనా? భాష రాకే కదా మిమ్మల్ని అడిగేది. నో ఇంగ్లీష్. మహాన్గా మోటార్ సైకిల్ పదరా. బాగా తడిసిపోయారా? ఆకలేస్తుంది కదా, కోతలు కోయొద్దు. నాకే ఆకలేస్తుంటే నీకు ఆకలి లేదంటావు. రేపటి వరకు ఓపిక పట్టు, నవీన గారి అడ్రస్ పట్టేద్దాం, దాని తర్వాత మన ఇష్టం. ఓకే? ఇదేరా నవీన గారు ఇండియాలో ఇచ్చిన అడ్రస్. ఆమె ఈ ఊళ్ళోనే ఎక్కడ ఉన్నారు, మనమేమో ఇక్కడ ఉన్నాం. ఎలా? నిన్న ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నవీన గారు చాలా అందంగా ఉంటారు కదరా. బాసు బాసు,
నా వల్ల కాడ జరిగింది ఈ సత్యాలు నువ్వేంటి ఆత్మహత్య చేసుకోవడానికి పోయావా? నేనా ఆత్మహత్య? ఎవడ చెప్పింది? ఈ చచ్చాలేనా? ఎవరా మా ఐదు చచ్చాలా? నేను ఆత్మహత్య కనపడతాను మీకు. వాళ్ళే కాళ్ళు పడిపోయి నడవలేక జబ్బలు. మీ తాతయ్య గారు బతుకున్న రోజుల్లో ఈ పోలీస్ కమిషనర్లు ఈ మినిస్టర్లు మన ఇంటి చుట్టూ తిరిగేవారు కాస్తే ఈ పోలీసులు నాకు భయమా? అసలు ఏం జరిగింది చెప్పు. కూర్చొని కాస్తా సరే చెప్పు, ఏం జరిగింది? ఆ పోలీసులు ఏంటి? కాసిన మంచిలో మొహాన్ పోయే తల్లి చెప్తాను. షోకేసులు బీరువాలును. చెప్పు బామ్మ, ఏం జరిగింది? ఏముందమ్మా, ఈవేళ కార్తీక పౌర్ణం కదా, సముద్ర స్నానం చేద్దామని అలా వీధిలో సముద్రం వెతుకుంటూ వెళ్ళాను. ఆఖరి సముద్రంలో దిగాను. 4 అడుగులు వేసి ఒక్క మొలక ములుగుదాం అనుకునేటోడికి అయ్యి వీళ్ళమ్మక్కడ మాట వచ్చి నా జబ్బలు మీకేసారే అమ్మా, బయటికి ఇడ్చి వచ్చేసారే. మీ తాతయ్య గారి పేరు చెప్పేటోడికి సలాములు పట్టుకుంటే ఈ ఊళ్ళో అసలు వాడికి ఇవన్నీ ఏమర్థం? అది నువ్వు నవ్వుతావేటే? దాన్ని పిలిచి కాసిన మంచి భయం ఉన్నావే. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆ పోలీస్ చచ్చిన నా జబ్బలు ఇచ్చేశారు. ఆ బాధలో నేను ఎడుతుంటే మధ్య నువ్వేమిట్రా హనుమంతు? అమ్మా, హనుమంతు అని పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలే ఆ పేరంటే నాకు ఇష్టం ఉండదు. ముద్దుగా హను హను అని పిలవచ్చుగా. ఊరే చచ్చినాడా, కళ్ళు పోతాయి దేవుణ్ణి అంటే. అది దేవుడి పేరు, చెప్పరేసుకో. అమ్మా, నువ్వేమీ అనుకోరంటే ఒక మాట చెప్తాను. చెప్పు. ఆడపిల్ల ముందు నా డిగ్నిటీ పోగొట్టొద్దు. అసలే నవీన రోజు రోజుకు నా మీద ఆశలు పెంచుకుంటుంది. నువ్వు అలా వెటకారంగా మాట్లాడేసరికి మనసు నొచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది. నవీనా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నేను వచ్చినానుండు. అబ్బా, ఇంతకీ నా డ్రెస్ మీద నీ ఒపీనియన్ చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ మావయ్య. మావయ్య, నేను ఒక మాట అంటాను, ఏమనుకోవుగా? ఇండియాలో నువ్వు ఏం చేయటం లేదని నేను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా ఏం చేయకుండా టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవును, నేను కూడా ఏదో పని చేయాలనుకుంటున్నాను. కాబోయే భార్యగా నా స్టేటస్ పెరగాలనుకోవడం ఏం తప్పులేదు. కానీ నేను చిన్న చిన్న పనులంతా చెయ్యను. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. టాటా బిర్లాను కాలేకపోయినా కనీసం మోడీ మస్తానైనా అవుతాను. ఇదేమిట్రా, వీడెవడో మన దేశ కుర్రాళ్ళ ఉన్నాడు. ఈ బాబు నాకు తెలుసు, నేను ఇండియాలో చూశాను. ఇండియానా? ఇండియా కుర్రాడు ఇక్కడికి లేదు బామ్మ, నేను చూశాను. ఇంతకీ ఏమిటంటాడు వాడు? తప్పిపోతే పోలీసులు పట్టుకొని స్టేషన్ లో పెట్టారట. Excuse me, sir. The kid you shown on the TV? देखिए यहाँ ये उठी ना, वहीं पे. वो मिशी वेल्लंग वाई पेशा में సార్, మేమిద్దరం కలిసి ఇండియా నుంచి వచ్చాం సార్. 2 రోజులు అయింది తప్పిపోయి. సార్, 2 రోజుల నుంచి ఎదుగుతున్నాను. మీరేంటి ఇక్కడ? మేము మొన్నే వచ్చామండి. మాతో వచ్చిన ఆయన హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. వీడేమో. అవును, మేము ఇక్కడ ఉన్నామని మీకెలా తెలుసు? నేను బాబుని టీవీలో చూశాను. ఏమండి, మన ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. అమ్మాయ్యా, ఇప్పుడు రిలీఫ్ గా ఉంది. ఏమండి, అసలు బ్యాంకాక్ వచ్చి రాగానే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఇంతలో ఒక ఆఫీసర్ ఏమో బారుకు తీసుకెళ్లి అక్కడ కనపడకుండా పోయాడు. తర్వాత వీడు కనపడకుండా పోయాడు. నాకేమో భాష రాదు, అడ్రస్లతోనే సరిపోయింది. నేను ఇంకా నమ్మలేకపోతున్నానండి. అంటే అతను మిమ్మల్ని అక్కడ వదిలేసి జస్ట్ అలా వెళ్ళిపోయాడా? వదిలేసాడంటే కనపడలేదు అంతే. కనపడకపోవటం ఏంటండి, కాకి ఏం వెతుకుపోదు కదా. అయినా ఇంతకీ ఏం జరిగింది? Siap, sebenarnya kaya Indonesia loh ya. I got it.
Mr. Swami? Hello. I got it. Tama, Langeren. ఏంటి దేవుడి కిరీటం దొంగతనం చేశారు? హరిహరి అయిపోయింది కలియుగాంతం వచ్చేసింది. అందుకే ఈ మనుషులకి దుష్టబుద్ధులు ముడుతున్నాయి. ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు. అయ్యో వెంకటేశ్వరరావు కిరీటం ఎత్తుకుపోయారంటే ఎంత ఘోరం. అయ్యో ప్రళయం లేదు వంకాయ లేదు, నువ్వు ఊరుకో. మీరు చెప్పండి సార్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీ ఏంటి అర్థం లేకుండా? అది జరిగింది సీరియస్ గా చెప్తుంటే. యూ మీన్ టు సే యూ బిలీవ్ ఆల్ దిస్? వీడెవడో కాకమ్మ కథలు చెప్పి టోటల్ గా మనల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు. నీలాగే అందరూ ఉంటారనుకోవద్దు. ఆయన నాకు బాగా క్లోజ్. క్లోజ్ అంటే? ఇండియా వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి తిరిగాం. కలిసి తిరిగారా? డెఫినెట్ గా వీళ్ళిద్దరూ సెటప్ అయ్యుంటారు. అది ఇండియాలో. సిగ్గు లేకుండా చెప్తుంది పైగా. జోకర్, రియల్ జోకర్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకేం తెలియదండి. కిరీటం లేకుండా మాత్రం ఇండియా తిరిగి వెళ్లే సమస్య లేదు. మా అమ్మకు మొహం చూపించలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ పని ఎట్టు చూడండి. అయితే మనం చేయగలిగింది ఒకటే. ఎక్కడైతే ఆఫీసర్ కనపడకుండా పోయాడో ఆ బార్ దగ్గరికి వెళ్లి వాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నించాలి. మీరు చెప్పేది బానే ఉంది, కానీ వాళ్ళని గుర్తుపట్టేదలా? సీను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. షిప్ ఏమన్నా ఉంటే చూడు, ఇండియాకి పరిపోతాం. చాంగాడు నన్నంతా మోసం చేయటానికి ట్రై చేశాడు. వాళ్ళని గురికి వదిలిస్తాననుకున్నావా? స్వామి చెప్పదిగిను. ఇందులో నీకు తెలియని విషయం ఒకటి ఉంది. స్టావరోస్ కి ఎలాగైనా ఈ కిరీటం కావాలి. వాళ్ళు మనల్ని ఈజీగా చంపేచ్చు అనుకున్నారు, అది కాస్త కొట్టింది. ఇప్పుడు మనకి వాళ్ళ ఆలోచన తెలిసిపోయింది కాబట్టి మనం వాళ్ళని డిమాండ్ చేయొచ్చు. ఒకటి కాదు, $2 మిలియన్ అడుగుదాం. అంటే నీ వాటా ₹1 కోటి వస్తుంది. ₹1 కోటి? ఆ కోటి నువ్వు పెట్టుకుని రే. ఏదైనా పడవ ఉంటే ఎక్కించారా భారతదేశం వెళ్ళిపోతాను. నువ్వు జోక్ లేదు. ఇప్పుడంతా నేను నడిపిస్తాను. ఐ హావ్ గాట్ అ ప్లాన్. చాంగ్ గాడికి ఫోన్ చేసి వాడితో 7 కొండల వాడా Belangua, Fiesta Sova, Belangua, Velanta Sova, Fiesta Sova, Motajigai, Kiyan Chaksova, Navashi Chakli, Fiesta Sova, Yuelango, Fiesta Sova, Tasova, Kilan Chaksova, Fiesta Sova. ఎలా తాగుతున్నావు?
ఇది ఎక్కడ ఎక్కుతుందండి, మనకు అసలే నాట అలవాటు. నవీన గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏమనుకోని చెప్పండి. ఏమనుకోరు కదా? లేదు చెప్పండి. డెఫినెట్ గా ఏమనుకోరు కదా? చెప్పండి ప్లీజ్. ఈ దేశంలో మీరెలా ఉంటున్నారండి బాబు? మీరెన్నైనా చెప్పండి, ఇండియా ఇండియానే, మేరా భారత్ మహాన్. ఇక్కడన్నీ పైన పైన పోతలే. మన దేశంలో అంటే లోపల నుంచి స్ట్రాంగ్ స్ట్రాంగ్. Hello. Hi. Hi, Lee. Nice answering Tawacha. What? కిరీటం ఎక్కడరా? కిరీటం ఎక్కడరా? అడుగుతుంటే ఎదమామ పెట్టుకుంటారు. చెప్తావా లేకపోతే చంపంటావా? కిల్లుతాను. చెప్తావా లేకపోతే మీరే అడగండి. క్రౌన్ అడిగి ఈ రోజు నీకు మూడింది రోయ్. చెప్పరా చెప్పు. అడగండి అడగండి. అవునంటున్నానండి. ఒరే సన్నాసి, ఇది ముందలే చెప్పొచ్చు కదరా, ఈ గొడవ అంతా జరిగేది కాదు.三号老白，还是大号长。加干了，到时。నాకు భాష తెలీదు, మర్యాదగా చెప్తున్నాను, నాతో పెట్టుకోవద్దు. ఏమండి చెప్పండి. Look, he doesn't know the language, but he's very... లేడీస్ మీదరా నీ ప్రతాపం? వీడు వీడు వీమే చేస్తాడండి, సంపేస్తాడు.
చేస్తారా? ఏం జరిగింది? దాని తల్లి ఇప్పటికి ఎక్కిందండి. ఏంటి? ఏంటో అనుకున్నాను కానీ ఫారెన్ సరుకు అంత బ్యాడ్ ఏం కాదండి. ఏమండి నవీన గారు బయటికి రండి. ఆయన అలా చల్లగాల్లో తిరుగుదాం. రండి రండి. ఫ్రెషర్ రండి. ఇక్కడికి ఎందుకు వచ్చా? రావడదా? అరే అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావు. బాగా ఎక్కినట్టుంది. రావడదా? ఎంత గొప్ప సొగసురు. ఏడదాచిన. ఏమైంది నీకు? నవీన గారు దేనికి దానికి చెప్పాలంటే తాగితే కొన్ని లాభాలు ఉంటాయండి. మొట్టమొదటిది ధైర్యం. మనసులోని మాట ధైర్యంగా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ఐ లవ్ యూ. ఇంగ్లీష్లో అదొకటే మాట వచ్చండి. నేనేం జోక్ చేయట్లేదు. Kilan, naimo kilan iwala angwa, chaksewa, kakashi taman chosamma, maitu naimo tasing, shiksho kilan, naimo chia. You listen to me, Chang. You are not going to cheat me this time. Yeah, do as I say. Do you understand? You are not going to cheat me this time. You understand? Okay. Okay. ఓకేనా? ఏంటయ్యా ఓకే? కిరీటం పుణ్యమాని లక్షలు సంపాదించి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చన్నావు. ఇప్పుడు ఏమైంది? రోడ్డు మీద సోడాలు కూడా అమ్ముకోలేని బతికైపోయింది. అప్పటికి నేను చెబుతూనే ఉన్నా గాడ్ 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 అని. ఏం సుఖం? 50 లక్షల సౌండ్ని టెంప్ట్ అయిపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇదిగో నాన్న, ఈ దేశంలో దిక్కుమాలి చావటం కంటే ఇండియాకి వెళ్ళిపోదాం కదా. స్వామి ఊరికే చిరాకు తెప్పించకు. చెప్పేది అర్థం చేసుకో. మనం కిరీటం తీసుకెళ్ళి ఇండియాలో ఏం చేసుకుంటాం? ఆఫీస్ లో కిషన్ దాస్కి అమ్ముతావా? అది చెప్పేది విను. చెప్పేది విను. భగవంతుడు ఇరుక్కుపోయినరా దేవుడా. వాడు మొన్న మనల్ని మోసం చేయటానికి ట్రై చేసినందుకు స్టావరోస్ చాంగ్ గాడిని చంపినంత పని చేశాడు. వాడికి ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడా కిరీటం కావాలి. చాంగ్ తన మనుషులతో మనకివ్వవలసిన డబ్బుని ఒక చోటుకి పంపిస్తానన్నాడు. మనం అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటాం. మనం ఇండియాకి సేఫ్ గా రీచ్ అయిన తర్వాత కిరీటం ఎక్కడ పెట్టామో చెబుతాం. అంతే. సీను, స్టావరోస్ గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. అలాంటి పేరు గల వాళ్ళు ఈ దేశంలోనే లేదంటున్నారు. నేను పోస్ట్ మాస్టర్ దగ్గర కూడా కనుక్కున్నాను. ఒకవేళ ఆ పేరు అతని నిక్ నేమ్ అయిండొచ్చేమో. Govinda
ఎందుకైనా మంచిది, సేఫ్టీకి నేను ఇక్కడ ఉంటాను. ఏంటి అటే పెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి, నేను చూసి వస్తాను. నువ్వు ఒంటరిగా ఏం వెళ్ళు. పర్లేదు. నా మాట విను. సీను, రా బాబు. నువ్వు స్టార్ రోజు మనిషి. డబ్బెక్కడ? కిరీటం ఎక్కడ? కిరీటం పిచ్చికని ఎక్కిందా నీకు? ఇందాకే ఫోన్ లో క్లియర్ గా చాంగ్ గాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. కిరీటం గురించి ఇండియా వాళ్ళ చెప్తాను. మళ్ళీ కిరీటం కిరీటం మీతో లాభం లేదు. నేను స్టార్ రోజు డైరెక్ట్ గా మాట్లాడతాను. అక్కడికి తీసుకెళ్ళు, అక్కడికి తీసుకెళ్ళు. ఏంట్రా నీ అబ్బాయి నాను చూస్తున్నాను. కిరీటం ఎక్కడంటే చెప్పా. ఇవాళ కిరీటం ఎక్కడుందో చెప్పాయంటే నీ పని మటాషే. I know this man.
నా మాట్లాడండి, నాకేం తెలియదండి. ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారో చెప్పు. ఎక్కడ ఉంటాడో చెప్పు. సత్య ప్రమాణకంగా నాకేం తెలియదండి. ఆడి పేరు కూడా పరేష్ గారు చెప్తేనే విన్నాను. ఆయన ఎప్పుడు ఇంతవరకు నేను చూడను కూడా చూడలేదండి. కిరీటాన్ని అలా దేవుడి దగ్గర పెట్టి ఒక అమ్మాయిని బలిస్తే ప్రపంచంలో ఒకళ్ళ ధనవంతులు అయిపోవచ్చని అలా నమ్మకం అంట. అది కూడా పరేష్ గారే చెప్పాడు. లోపల గుండెల్లో భగవంతుడి గుడిలో చోరీ అని దడ్డలాడుతున్నా ఎదవది 50 లక్షల సౌండ్ టెంప్ట్ అయిపోయానండి. ఎంతకంటే నాకేం తెలియదు బాబు. నన్ను విడిచిపెట్టండి బాబు ప్లీజ్. ఏడు బాబీ, ఆ కిరీటం ఎక్కడ ఉందో చెప్పు. చెప్తా.
去哪里跟他们做什么？ నువ్వేంటి ఇక్కడ బయటకు వెళ్తారటు తిరిగి పిచ్చోళ్ళగా తిరుగుతున్నాను. పద పద. నవీనా నవీనా బాబేడి నవీనా నవీనా వాడు బానే ఉన్నాడు. నవీనా 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 వద్దు. నవీనా నవీన్ నవీనా 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 వద్దు వద్దు.
గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్మన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్ఫుటతటి జ్వాల పింజర పృథుతర జ్వాల పంజర హరిగత ప్రజ్ఞ దుర్గ్రహ ప్రహరణ గ్రామ మండిత పరిజన త్రాణ పండిత జయ జయ శ్రీ సుదర్శన 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 జయ జయ శ్రీ
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద